ఎగ్జాంపుల్ అది దట్ సింగిల్ టోన్ ఈస్ హ్యావింగ్ అరౌండ్ 20-22 లేయర్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్. ఫస్ట్ రిలీజ్ అయిన ఒక 1-2 వీక్స్ పీపుల్ వర్ లైక్ కేజీఎఫ్ అంత లెవెల్లో లేదు మ్యూజిక్, కేజీఎఫ్ అంత లెవెల్లో. ప్రాబ్లం ఏమంటే కేజీఎఫ్ ప్రాబ్లం, సలార్ది ప్రాబ్లం కాదు. ఓకే, కేజీఎఫ్ ఉగ్రం ఎండ్ లో ఐ థింక్ వన్ వీక్ వీ హ్యావ్ ట్రైడ్ సంథింగ్ డిఫరెంట్ లాస్ట్ పీరియడ్ లో. సో దాని తర్వాత దాన్ని పెట్టుకొని వీ హ్యావ్ ఎక్స్పెరిమెంటెడ్ ఇన్ చాప్టర్ 1. మన టీంలో ఏమంటే, సో దే హ్యావ్ టు డూ ఎవ్రీథింగ్. మీరు కాఫీ చేయాలంటే కాఫీ చేయాలి, అన్నం చేయాలంటే అన్నం చేయాలి, సింగింగ్ అంటే సింగింగ్ చేయాలి. అందరూ చెప్తారు దబ్బు ఉంటే నేను ఫిల్మ్ చేస్తాను. దీనికి ఒక కార్డ్స్ ఉంటుంది. రవి గారు హాయ్ సార్. నమస్తే సార్. నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఆఫీస్, వెల్కమ్ టు హైదరాబాద్. సినిమా రాబోతోంది, కొత్త సినిమా వీరచంద్రహాస. ఈ స్టోరీ, ఈ ఆర్ట్ ఫామ్ గురించి, యక్షగాన దాని గురించి ఎందుకు చెప్పాలనుకున్నారు? ఇట్స్ ఫ్రమ్ మై నేటివ్ కర్ణాటక. ప్రజెంటింగ్ కర్ణాటక అంటే ప్రజెంట్ ఇది ఆర్ట్ కల్చరల్ ప్రజెంట్ అంటే యక్షగాన దే విల్ టేక్. సో చిన్నప్పటి నుంచి నేను అలాగే వచ్చేసాను యాక్చువల్లీ, ట్రావెల్ అవుతూ వచ్చేసాను యాక్చువల్లీ. సో అన్ని టైంలో వెన్ ఇదన్నీ మ్యూజిక్ డైరెక్షన్ ఇదన్నీ అయిందో, సో నాకు సంబంధమే లేదు మ్యూజిక్కి. సో ఎలా వచ్చింది అని నేను వెతికి వెళ్ళా యాక్చువల్లీ. సో ఎలా వచ్చింది, ఇంత బాగా చేస్తారో అని అందరూ చెప్తారు. సో హౌ ఇట్ కేమ్ అని నేను వెతికి వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది, ఓకే, జస్ట్ బికాస్ ఆఫ్ యక్షగాన. సో నాకు తెలియకుండా అది మన మైండ్లో క్రియేట్ చేసింది. సో నైట్లో డే కానీ నైట్ కానీ అన్ని చోట్ల యక్షగాన జరుగుతూనే ఉంటుంది. రైట్. సో ఇండైరెక్ట్లీ గాలిలో అది వచ్చింది, క్రియేట్ అయింది. సో అన్ని రాగా, నాకు రాగా ఏమీ తెలీదు, బట్ ఎమోషన్ ఇలా కనెక్ట్ అవుతుంది. సో ఇదన్నీ వెతికిన తర్వాత తెలిసింది, ఓకే, జస్ట్ బికాస్ ఆఫ్ యక్షగాన అండ్ భజన అండ్ తాళమదలే, బికాస్ ఆఫ్ నా జర్నీ స్టార్ట్ అయింది అని. సార్, మీరు ఇప్పటిదాకా ఫార్మల్గా మ్యూజిక్ నేర్చుకున్నది లేదు కదా? నో ఫార్మల్ ట్రైనింగ్, ఓన్లీ త్రూ అదే మీ ఎక్స్పెరిమెంట్ అంతే. యాక్చువల్లీ 8th స్టాండర్డ్ టైంలో మా బ్రదర్ని ఆర్కెస్ట్రా నుంచి బయట తీసేసారు. ఓకే. సో ఏం ఆర్కెస్ట్రా? నార్మల్ ఆర్కెస్ట్రా ఉంటుంది కదా, దాంట్లో విల్ ప్లే తబలా అండ్ సింగ్. సో అది ఫ్యామిలీ డ్రామా అయింది, ఒక క్లాష్ అయింది. సో దాని తర్వాత ఈ కమ్ టు హోమ్. మీ వల్ల నా ఎలా ఐ విల్ ప్లే టు ఇంకా మ్యూజిక్ ప్లే చేయలేను అని అలా అయింది. దాని తర్వాత నాకు ఒక టెన్షన్ అయింది, సో ఎందుకు ఇలా చేశారని. సో వి విల్ డూ అవర్ ఓన్ అని స్టార్ట్ చేసాం యాక్చువల్లీ. ఫస్ట్లీ డివోషనల్ సాంగ్స్ చేసామని స్టార్ట్ చేసాం. అది ఏమైంది, మన గ్రూప్లో అన్ని వీఆర్ హైర్డ్. ఏం చెప్తారు మ్యూజిక్, ఓకే, తబలాకి ఈయన వచ్చారు, అందరినూ మనం హైర్ చేసాం యాక్చువల్లీ. నేను రిథమ్ ప్యాడ్. మీరు 8th క్లాస్? అప్పుడు 8th క్లాస్. రిథమ్ ప్యాడ్ నేను ఐఎమ్ ప్లేయింగ్ విత్ రిథమ్ ప్యాడ్. సో ఆ టైంలో ఒక కంటిన్యూస్ ప్రోగ్రామ్ వచ్చింది, డివోషనల్. ఆర్కెస్ట్రా కాదు, మూవీ సాంగ్ డివోషనల్. సో దాని తర్వాత ఏమైంది, మన గ్రూప్లో ప్లే చేసే కీబోర్డ్ వాళ్ళని దే విల్ హైర్, నేను ఎక్కువ చేస్తాను మన దగ్గర మోర్ మనీ. సో హీస్ గోయింగ్ కోచింగ్ వితౌట్ టెల్లింగ్ హీ వెంట్ టు దట్ గ్రూప్. ఓకే. సో దాని తర్వాత 12 to 15 days ఉంది ప్రోగ్రామ్. సో దాట్ టైంలో ఐ హ్యావ్ లర్న్డ్ కీబోర్డ్. ఓ 15 days. అది ఆ టైంలో కీబోర్డ్ మన దగ్గర లేదు. నేను ఐ విల్ గో టు భజన అండ్ ఐ విల్ సీ హౌ దే ఆర్ ప్లేయింగ్ విత్ హార్మోనియం. దాని తర్వాత ఇంటికి వచ్చేసి, ఇంట్లో కరెంట్ లేదు, ఏమీ లేదు. సో మనం వుడ్ పీస్లో, చాక్ పీస్లో రాసుకొని అలా అన్ని జ్ఞాపకం పెట్టి అలాగే ఫింగర్ ప్రాక్టీస్ చేస్తాం. ఫింగర్ ప్రాక్టీస్ అయిన తర్వాత అగైన్ నెక్స్ట్ డే ఐ గో టు టెంపుల్ అండ్ బిఫోర్ భజన స్టార్ట్, బిఫోర్ దే విల్ బ్రింగ్ దట్ హార్మోనియం అండ్ that 15 minutes I am practicing in that.
సో ఇలాంటి అన్ని డైలీ ఒక్కొక్క టెంపుల్లో భజన ఉంటుంది కదా, డైలీ గోయింగ్, డేలో ప్రాక్టీస్ చేసి ఈవినింగ్ అయితే అక్కడ వెళ్ళి ప్రాక్టీస్ చేసుకుని 15 daysలో ఐ హ్యావ్ వితౌట్ ఏమంటారు 1 hour కూడా ఐఎమ్ నాట్ వేస్టెడ్. సో అలా ఐ హ్యావ్ లర్న్. ఇలాంటి ఒక ఫైర్తో అన్ని సాఫ్ట్వేర్ కానీ అన్ని కంప్యూటర్ కానీ అన్ని పర్చేస్ చేసి దిగాను సార్. సూపర్ సార్. ఎందుకంటే మీరు ఇప్పుడు ఒక స్టూడియో స్టార్ట్ చేసి అది కూడా మీ ఊర్లో, అండ్ ఒక ఇంటర్వ్యూ చదివాను నేను, మీది హిందూ పేపర్ ఇంటర్వ్యూ. యూ సెడ్ దట్ ఇన్ ద లాస్ట్ స్టూడియో పెట్టినప్పటి నుంచి ఆల్మోస్ట్ 21 crores ఆ స్టూడియో నుంచి రెవెన్యూ జనరేట్ అయింది. అండ్ అది కూడా మీరు ఫార్మల్ ట్రైనింగ్ నేను నేర్చుకోకుండా సొంతంగా నేర్చుకుని ఈ పొజిషన్కి రావడం అంటే రియలీ యువర్ జర్నీ ఈస్ వెరీ ఇన్స్పైరింగ్ సార్ అసలు. అండ్ యు ఆర్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ద ఫ్యాక్ట్ దట్ మ్యూజిక్కి లాంగ్వేజ్ అనేది అవసరం లేదు. ఎందుకంటే మీరు అన్ని లాంగ్వేజెస్లో కంపోజ్ చేస్తున్నారు, మలయాళం, తెలుగు, కన్నడ. అండ్ ఐ కెన్ టెల్ యూ, తెలుగు వాళ్ళకి కేజీఎఫ్ అన్నా సలార్ బీజిఎం అన్నా పిచ్చి సార్ అసలు. యూనో నేను ట్విట్టర్లో ఒక్క రోజు కూడా, ట్విట్టర్లో చూస్తుంటా కదా సోషల్ మీడియా, ఒక్క రోజు కూడా ఈ 2 ఫిల్మ్ బీజిఎం ఎడిట్ కానీ ఏదైనా ఒక ఫ్యాన్ మేడ్ ఎడిట్ కానీ కనిపించకుండా ఉండదు సార్. అది సార్ ఇంపాక్ట్. దట్ ఈస్ ద ఇంపాక్ట్ యూ హ్యావ్ క్రియేటెడ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అది ఎస్పెషల్ థ్యాంక్స్ టు తెలుగు పీపుల్. ఎందుకంటే మూవీ ప్యాషన్ అనేది ఇక్కడ యాక్చువల్లీ కంపేర్ టు ఆల్ స్టేట్స్ ఇక్కడ అది. సో ఎవరైనా కూడా దే లవ్ టు వర్క్ హియర్. సో యూ కెన్ హోల్డ్ ఇట్ ఇన్ యూర్ హ్యాండ్ అండ్ తాగుతూ మాట్లాడినా కూడా ప్రాబ్లం లేదు సార్. బట్ ఇంతకు ముందు కూడా మీరు ఎక్స్పెరిమెంట్స్ చాలా చేస్తూనే ఉన్నారు. మీరు చాలా వాట్ యూ కాల్ ప్రౌడ్గా ఫీల్ అయిన ఒక ఎక్స్పెరిమెంట్ ఒకటంటే ఒకటి కాదు, మీరు చాలా ఓకే ఇది మేబీ ఒక ఎక్స్పెరిమెంట్ ఒకటి జరిగేటప్పుడు చుట్టూ ఉండే వాళ్ళందరూ ఎందుకు ఇది, మనకు ఆల్రెడీ ఒక సెట్ ప్యాటర్న్ అనేది ఒకటి ఉంది కదా, ఆల్రెడీ ఒక ఫార్ములా లాంటిది ఒకటి ఉంది కదా, కొత్తగా ఎందుకు ట్రై చేయడం అనేది వినిపించి ఉండొచ్చు మీకు. 100% అప్ టు ఉగ్రం వచ్చే వరకు. సో ఐఎమ్ ఫేసింగ్ దట్స్ ప్రాబ్లమ్. నేను ఏది ఎక్స్ట్రా చేసినా ఇది కమర్షియల్ కాదు, ఇది మనం ఇలాగే చేయాలి, ఇలాగే సౌండ్ ఉండాలి అని అందరూ సేమ్ డిస్టార్షన్ గిటార్, హీరో వచ్చేస్తే డిస్టార్షన్ గిటార్ అదన్నీ సేమ్, ఎక్కువ ఉండదు, అదే అకాస్టిక్ డ్రమ్. సో దీన్ని ఎలాగనే చేంజ్ చేయాలని మైండ్ సెట్ ఉన్న టైంలో వచ్చింది ఉగ్రం. సో ఉగ్రం ఇట్స్ ఏం చెప్తారు యాక్చువల్లీ నా లైఫ్లో ఒక చేంజ్ ఓవర్. సో లోపల ఉన్న అన్ని టాలెంట్ని బయట తీసేదానికి ఒక ప్లాట్ఫామ్. సో దాని తర్వాత కేజీఎఫ్ ఉగ్రం ఎండ్లో ఐ థింక్ వన్ వీక్ వీ హ్యావ్ ట్రైడ్ సంథింగ్ డిఫరెంట్ లాస్ట్ పీరియడ్లో. సో దాని తర్వాత దాన్ని పెట్టుకొని వీ హ్యావ్ ఎక్స్పెరిమెంటెడ్ ఇన్ చాప్టర్ 1. ఓకే, ఉగ్రం లాస్ట్లో చేసింది. లాస్ట్లో 1 week వీ హ్యావ్ డన్ సమ్ న్యూ కైండ్ ఆఫ్ మ్యూజిక్ వర్క్. అది ఆ ఎక్స్పెరిమెంట్ అనేది ఒక కొత్త ఐడియా వచ్చింది. సో దాన్ని ఎక్స్పెరిమెంట్ చాప్టర్ 1లో చేసాను. ఏం మ్యూజిక్ అది గుర్తుంది? కంప్లీట్లీ అనలాగ్ సౌండ్. అనలాగ్ సౌండ్ ఇట్స్ లైక్ ఏ హల్క్. నార్మల్ ఉంటుంది, డిజిటల్ సౌండ్ కూడా సౌండ్ చేస్తుంది. బట్ అనలాగ్ ఏమంటే ఇట్స్ ఎ స్వీట్స్ కైండ్ ఆఫ్ సౌండ్. డిస్టార్షన్ కూడా ఇట్స్ ఎ స్వీట్. డిజిటల్ సౌండ్ యూ క్యాన్ హియర్ అరౌండ్ హాఫ్ అన్ అవర్ తర్వాత ఇరిటేట్ వస్తుంది, అనలాగ్లే అది రాదు. సో దాన్ని వీ హ్యావ్ ఎక్స్పెరిమెంటెడ్ ఇన్ చాప్టర్ 1. శాంపల్స్ అన్ని మనం రికార్డ్ చేసిన తర్వాత వీల్ ప్రాసెస్ ఇట్ ఇన్ హార్డ్వేర్. దెన్ తర్వాత సింగల్ శాంపల్స్ చేసి మనం యూస్డ్ ఇన్ శాంపల్. ఓకే, సో ఇప్పుడు చాలా మంది డైరెక్టర్స్ తో వర్క్ చేశారు కదా, మీరు డైరెక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళ స్టైల్స్ ఏమన్నా లైక్ మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు కదా. ఇప్పుడు యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్ మీరు రషెస్ కూడా చూస్తుంటారు. లైక్ సో ఇట్స్ నాట్ లైక్ ఏదో మొత్తం ఎడిట్ అయిపోయి నా దగ్గరకు వస్తుంది, అలా కాదు కదా. ఫిల్మ్ మేకింగ్ స్క్రిప్ట్ నుంచి లాస్ట్ అయ్యేంత వరకు మీరు కూడా ఇన్వాల్వ్ అయి ఉంటారు కాబట్టి, సో మ్యూజిక్ మాత్రమే కాకుండా హోల్ ప్రాసెస్ గురించి కూడా మీకు అవగాహన ఉంటుంది కదా, మీకు ఆ అవేర్నెస్, ఆ నాలెడ్జ్ ఉంటుంది హోల్ ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ గురించి. అండ్ ఒక్కొక్క ఫిల్మ్ మేకర్ ఆ ప్రాసెస్ని ఒక్కొక్కలాగా
అప్రోచ్ చేస్తారు. మీరు చాలా మంది ఫిల్మ్ మేకర్స్ తో పనిచేశారు కదా, సో మీరు వాళ్ళ దగ్గర నుంచి లైక్ అంటే ఏ ఫిల్మ్ మేకర్ అయినా కూడా లైక్ ఓకే వాళ్ళ దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకుని అది మీ డైరెక్టింగ్ స్టైల్ కి అప్లై చేసి ఉన్నాయా? అలా ఏం లేదు, డైరెక్ట్ గా అని కాదు, ఇండైరెక్ట్ గా. యాక్చువల్లీ ఈ భూమికి వచ్చిన తర్వాత వీఆర్ ఆల్ ఏఐ లైక్ ఫ్రమ్ చైల్డ్హుడ్ నుంచి అన్ని చూసి 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 మనం ఏం పెట్టినా కూడా ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్ ఫ్రమ్ సమ్ అదర్. సో డైరెక్షన్ వచ్చేసి సో ఇట్స్ మై హాబీ అంటే ఎందుకు హాబీ డైరెక్షన్ స్టార్ట్ చేశానంటే, సో నాకు ఒక ఆప్షన్ భగవంతుడు ఇచ్చేసారు, మ్యాజెస్టిక్ ఇచ్చేసాడు. సో ఐ హ్యావ్ టు యూజ్ ఇట్ ఇన్ రైట్ వే. సో ఐ గాట్ ఆపర్చునిటీ, ఐ గాట్ మనీ, ఎవ్రీథింగ్. సో ఎక్కడి నుంచి వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ. సో దీన్ని కరెక్ట్గా మూవీగా పెట్టాలి. సో ఒక మూవీ చేస్తే మనం డేటా కలెక్ట్ చేసాం. యాక్చువల్లీ ఒక మూవీ ఏం చేసాం, అన్ని ఫ్రమ్ పెన్ నుంచి ఎండ్ వరకు ఎవరెవరు వర్క్ చేశారు అన్ని కలెక్ట్ చేస్తే ఇట్స్ అరౌండ్ మినిమం 4,000 people విల్ సర్వైవ్. సో అట్లీస్ట్ ఇయర్లీ వన్ మూవీ నేను చేస్తే అక్కడ అట్లీస్ట్ 4,000 people సర్వైవల్ అవుతారు కదా. సో అందుకే హాబీగా పెట్టుకున్నాను. సో మ్యూజిక్ అన్ని చేస్తాను, ఇయర్లీ వన్ మూవీ చేస్తాను. హాబీ వర్క్ చేస్తాను, ఇయర్లీ 1 మూవీ చేస్తాను. సార్ బట్ డైరెక్షన్ చేయడమే చాలా పెద్ద టాస్క్ కదా సార్, కాదా? ఇఫ్ యు ఆర్ లవ్ వర్క్ యూ క్యాన్ డూ ఎనీథింగ్, సో ఎంత టైం తీసుకుంటారు ఒక ప్రాజెక్ట్ కి? నార్మల్ టోటల్ మూవీ మ్యాక్స్ టు మ్యాక్స్ 40 days షూట్. దానిపైన నేను వెళ్ళను. వీరచంద్రహాస్ 40 days టోటల్ 40 days. ఓకే. సో పర్ ఇయర్ హౌ మచ్? దాని ముందు ప్రిపరేషన్ ఉంటుంది. సో ప్రిపరేషన్ వేసుకొని, సో మన చుట్టే చాలా మంది ఉంటారు మూవీ చేయాలి అని. సో ఇయర్లీ వన్స్ దేర్ రిమైనింగ్ టైమ్ దే విల్ డూ దేర్ జాబ్. నార్మల్గా మన బ్యాంగిల్ షాప్ ఉండేవాడు ఉన్నారు, కార్పెంటరీ వాళ్ళు ఉన్నారు, వెల్డింగ్ చేసేవారు ఉన్నారు. అందరి మన టీం ఒక 17-18 members. సో అందరూ ఆయన పైన ఉంటారు. ఇయర్లీ నేను మూవీ చేస్తానంటే అన్ని వదిలేసి సో 40 days దే విల్ కమ్ హియర్. సో ఆ టైంలో మనం ఒక ఆడిషన్ లాగా చేసి ఎవరెవరు ఆపర్చునిటీకి వెయిట్ చేస్తున్నారు, సో వి విల్ గివ్ ద ఆపర్చునిటీ టు దెమ్. సో ఆ 17-18 members అంటే వాళ్ళనే మీరు డైరెక్షన్ టీమ్ లోకి, యాక్టింగ్ లోకి, మన స్టూడియో కట్టేది మనం 17-18 members వాళ్ళే. సో మీరు వినిన అన్ని సాంగ్స్ ఉంది కదా, ఫ్రమ్ KGF టు సలార్, అందరు కోరస్ వస్తుంది కదా, అన్ని లాంగ్వేజ్ దే ఓన్లీ సింగ్. దే ఆర్ నాట్ ప్రొఫెషనల్స్. ఎవ్రీబడి హ్యావింగ్ టాలెంట్. ఒక యాంట్ ఉంటుంది ఫారెస్ట్లో, నేషనల్ జియోగ్రఫీ వాడు వచ్చేస్తారు, ఒక జూమ్ పెట్టి యాంట్ చూసండి అని పెడతాడు, దాని తర్వాత అది బయటకు వస్తుంది. సో అలాగే అందరిలోపు ఒక టాలెంట్ ఉంటుంది. వీ హ్యావ్ టు ఫైండ్ దెమ్ అండ్ వీ హ్యావ్ టు గివ్ ద ప్లాట్ఫామ్. అలాగే నా దగ్గర కూడా ఏదో చిన్న టాలెంట్ ఉంది, ప్రశాంత్ సార్ ఫోకస్ పెట్టారు, ఓకే హీస్ హ్యావింగ్ కేపబిలిటీ అని. సో నేను వచ్చేసాను. సో ఇప్పుడు మీరు మ్యూజిక్ ప్రొడ్యూస్ చేశారు, లైక్ అది వీరచంద్రహాస కానివ్వండి, లేకపోతే KGF కానివ్వండి, సలార్ కానివ్వండి, ఆ టీమ్ ఏదైతే ఉందో వాళ్ళందరూ మేజర్ పార్ట్ ఆఫ్ దెమ్ ఆర్ నార్మల్ పీపుల్ హు ఆర్ వర్కింగ్. సో నౌ ఆఫ్టర్ దిస్ జర్నీ 7 to 8 జర్నీ, దాంట్లో ఐ థింక్ ఒక 12 members దే ఆర్ మ్యూజిక్ ప్రొడ్యూసర్ ఫర్ మీ నౌ దే ఆర్ బికమ్ ప్రొఫెషనల్ మ్యూజిక్ ప్రొడ్యూసర్. వావ్. సో మన టీంలో ఏమంటే, సో దే హ్యావ్ టు డూ ఎవ్రీథింగ్. నా ఫస్ట్ పాయింట్ ఇస్ యూ హ్యావ్ టు డూ ఎవ్రీథింగ్. మీరు కాఫీ చేయాలంటే కాఫీ చేయాలి, అన్నం చేయాలంటే అన్నం చేయాలి, సింగింగ్ అంటే సింగింగ్ చేయాలి. సో అలా దే హ్యావ్ మోల్డెడ్ లైక్ దట్. దే కెన్ లీవ్ ఎవ్రీవేర్, ఎక్కడైనా దే కెన్ లీవ్. అంతవరకు దే విల్ బి స్ట్రాంగ్ అయ్యారు. సో లైఫ్ ఇస్ లైక్ దట్ ఓన్లీ. సో వీ హ్యావ్ టు మోల్డ్ ఫర్ ఎవ్రీథింగ్. బ్యూటిఫుల్. బట్ ఆర్ట్ ఫామ్ మిమ్మల్ని స్టార్టింగ్ లో అన్నారు కదా, లైక్ ఎక్కడ నాకు మ్యూజిక్ ఎక్కడి నుంచి వచ్చింది అని చూస్తే వెతుక్కుంటే దాని రూట్ మేబీ యక్షగానాలో ఉందేమో, ఎందుకంటే చూస్తున్నా. మిమ్మల్ని ఎలా అది ఎగ్జాక్ట్ గా ఇన్ఫ్లుయెన్స్ చేసిందని మీరు అనుకుంటున్నారు? నా లోపల మ్యూజిక్ ఎలా వచ్చింది? సో దెర్ ఇస్ నో బ్యాక్గ్రౌండ్ లేదు, నేను పాడలేదు కదా. బట్ అందరూ విన్నారు కదా కర్ణాటకలో ప్రాబ్లం, బట్ ఓన్లీ రవి బస్రూర్ కుడ్ channelize it. Because if you take action, then only you can achieve. Example,
ఒక ప్లేస్ ఉంటుంది, ఇక్కడ ఏదో ప్లేస్మెంట్లో మనం అన్ని టైంలో చెప్తూ ఉంటాం, ఇక్కడ ఒక హోటల్ పెడితే సూపర్గా ఉంటుంది, ఇక్కడ హోటల్ పెడితే సూపర్, అందరూ అదే చెప్తూ ఉంటారు. బట్ ఎవరో ఒకడు వచ్చేసి హోటల్ చేస్తాడు, నేను చెప్పే చూడు ఆయన చేశారంటే. సో ఇక్కడ ఏమంటే మనం ఆల్వేస్ వీఆర్ టాకింగ్ ఓన్లీ, యు ఆర్ నాట్ టేకింగ్ యాక్షన్. వెన్ యూ టేక్ యాక్షన్ దెన్ ఓన్లీ అది సక్సెస్ అవుతుంది. సక్సెస్ ఫెయిల్యూర్ మ్యాటరే కాదు, అన్ని భగవంతుడు ఇచ్చిన ఐడియా. సో మనం ఎవ్రీ ఫెయిల్యూర్ ఆల్సో లాట్ ఆఫ్ మెంబర్స్ ఇస్ ఫుడ్ కదా, ఎవ్రీ ఫెయిల్యూర్ ఆల్సో అందరికి అన్నం పెట్టిన తర్వాత అది ఫెయిల్యూర్ అని అనిచింది. ఇట్స్ నాట్ అ ఫెయిల్యూర్. ఈవెన్ మూవీస్ ఫ్లాప్, మెనీ పీపుల్ ఆర్ స్టిల్ గెటింగ్ మనీ. ఎస్, మూవీ ఫ్లాప్ అయినా కూడా డబ్బులు. ఫ్లాప్ అనే వర్డ్ యాక్చువల్లీ ఇట్స్ రాంగ్ వర్డ్, అది వరకు కూడా యాక్చువల్లీ వరకు కూడా. సో యూ టుక్ యాక్షన్. ఎస్, వాట్ ఎవర్ నాకు ఏం థాట్ వచ్చిందో ఐ విల్ గివ్ ఇట్ టు ద యాక్షన్. అది అలాగే వచ్చేసి 6 మూవీ చేశాను అంతే. ఎవ్రీ టైం నేను 40 days టైం పెట్టుకుంటా. ఓకే 40 daysలో నేను షూట్ ఫినిష్ అవ్వాలి. దాని ముందు మన టీం ఉంది కదా, అందరికీ ఓకే అన్ని ప్రాపర్టీస్ కానీ స్క్రీన్ ప్లే కానీ అన్ని డిస్కస్ చేసి డైలీ 2 hours డిస్కస్ చేసి కంప్లీట్గా ఒక సెట్లో ఉంటుంది. సో దాని తర్వాత విల్ గో టు షూట్, విల్ ఫినిష్, దెన్ పోస్ట్ ప్రొడక్షన్ విల్ ఫినిష్. సో వీఆర్ హ్యావింగ్ ఆల్ సెటప్, కెమెరా కానీ లైట్ సెటప్ కానీ. సో ఓన్ సెటప్ ఓన్లీ ఇన్ హౌస్. ఓకే, వీఆర్ నాట్ గోయింగ్ ఎనీ రెంటల్ దీస్ థింగ్, వీఆర్ హ్యావింగ్ ఎవ్రీథింగ్. సో అందుకే ఫ్రమ్ పెన్ నుంచి అవుట్పుట్ వరకు మన స్టూడియోలో జరుగుతుంది. ఇలాంటి ఫ్రమ్ బిగినింగ్ ఇట్ సెల్ఫ్ వీ డిడ్ లైక్ దట్ ఓన్లీ. ఆల్ దోస్ ఎవ్రీథింగ్ ఓకే ఇన్ హౌస్ లో. యాక్చువల్లీ ఫస్ట్ మూవీ డబ్బింగ్ చేసే టైంలో మన దగ్గర స్టూడియో లేదు. బట్ స్టూడియో పెడితే డబ్బు ఎక్కువ అవుతుంది కదా. ఇది ఉగ్రం అప్పుడా? ఉగ్రం టైంలో రిలీజ్ అయింది. ఆ టైంలో డబ్బు లేదు కదా, స్టూడియో కావాలంటే ఒక చిన్న ప్లైవుడ్ పెట్టుకొని బాక్స్ చేసి దానిపైన ఫోమ్ అన్ని కొట్టేసి ఒక చిన్న హోల్, ఎక్కువ రాకూడదు అలా, సౌండ్ ప్రూఫింగ్ చేసాం యాక్చువల్లీ. వెరీ ఇన్స్పైరింగ్ సార్. అక్కడి నుంచి సో ఇంతమందికి యాక్చువల్లీ అందరూ చెప్తారు డబ్బు ఉంటే నేను ఫిల్మ్ చేస్తాను, ఐడియా ఉండాలి, దాని తర్వాత ఎగ్జిక్యూషన్ చేసేదానికి వీ హ్యావ్ టు బి దట్ టీమ్. ఆ టీమ్ అయితే వీ కెన్ అచీవ్ ఎనీథింగ్. థాట్స్ అందరి దగ్గర వస్తుంది యాక్చువల్లీ. మన చుట్టూ వర్క్ చేసే వాళ్ళు అందరూ ఆ ఫైర్లో ఉండాలి. ఆ ఫైర్ ఉంటే అది వస్తుంది. ఎవరో ఒక్కడు మనీ గురించి ఆలోచిస్తే నాట్ కమింగ్. ఒక ప్రాజెక్ట్ టేకప్ చేసుకున్నారు అనుకోండి, ఒక మ్యూజిక్ కంపోజర్కి ఒక ప్రాజెక్ట్ టేకప్ చేసుకున్నారు. లైక్ ఈ సినిమాకి సౌండ్ స్కేప్ అనేది ఇలా ఉండబోతుంది, మూడ్ అనేది ఇలా ఉండబోతుంది అని కాన్వర్జేషన్స్ ఎలా ఉంటాయి డైరెక్టర్తో? స్టార్టింగే డిసైడ్ అవ్వడము, లైక్ మనం ఈ ఇంటెన్సిటీతో వెళ్తున్నాము? లేదు, నా ఐడియా వచ్చేసి టిల్ లాస్ట్ మూమెంట్ మన దగ్గర ఆ స్పేస్ ఉండాలి. టిల్ టుమారో రిలీజ్ అయినా కూడా ప్రీవియస్ డే వీ హ్యావ్ టు దట్ లిబర్టీ ఉండాలి. సో ఆల్వేస్ టాకింగ్ విత్ ప్రొడక్షన్ హౌస్ ఆర్ డైరెక్టర్, లాస్ట్ మూమెంట్ వరకు మీకు నచ్చిందని చెప్పండి, వీ విల్ చేంజ్ ఇట్. సో ఎందుకంటే వీ డోంట్ నో విచ్ ఇస్ పర్ఫెక్ట్. సో ఫస్ట్ మనకి అది నచ్చితే అందరికీ బాగుంటుంది. సో దట్స్ వై ఐఎమ్ మేకింగ్ లెస్ మూవీస్. నో బట్ క్వాలిటీ ఇస్, యు ఆర్ గివింగ్ క్వాలిటీ. నో, అండ్ మీరు కూడా మూవీస్ లో ఆ రేంజ్ కనిపిస్తుంది. ఇప్పుడు ఈ యక్షగాన దాంట్లో కంప్లీట్లీ ఎక్స్పెరిమెంటల్, కంప్లీట్లీ ఒక క్లాసికల్, మీరు అన్నట్టు ఆ 2 ఇన్స్ట్రుమెంట్స్ మాత్రమే పెట్టుకుని, అంటే ఆ 4 ఇన్స్ట్రుమెంట్స్ పెట్టుకుని మోడర్న్ ఇన్స్ట్రుమెంట్స్ ఏమి ఈ సినిమాలో అయితే వాడలేదు కదా. అదే దాన్నే ప్రాసెస్ చేసి దే హావ్ క్రియేటెడ్ 808 కిక్. వాట్ ఈస్ మనం 808 కిక్ వస్తుంది థియేటర్ వైబ్రేషన్ కి. మనం యాక్చువల్లీ థియేటర్ వైబ్రేషన్ కి కావాలని చెప్పిన తర్వాత దే హ్యావ్ ప్రాసెస్డ్ మధ్యలే సౌండ్ని ప్రాసెస్ చేసి దాంట్లో కట్ డౌన్ చేసి ఫ్రీక్వెన్సీ క్రియేట్ చేసి 808 కిక్ చేశారు. దాన్ని చూసి నేనే షాక్ అయ్యా యాక్చువల్లీ, అంత వైబ్రేషన్ ఉంది అది. సో అన్ని ఐడియా. అండ్ ఇప్పుడు ప్రశాంత్ నీల్ లాంటి ఒక డైరెక్టర్తో మీరు వర్క్ చేస్తున్నారు అనుకోండి, ఆయన ఎడిటింగ్ ప్యాటర్న్ చాలా భయంకరంగా ఉంటుంది. ఓకే, ప్రశాంత్ నీల్ గారి సినిమాల్లో ఒక సీన్ అనేది ఒక సీన్ లాగా ఉండదు,
ఆ సీన్ లోపల ఇంకో సీన్ ఉంటది, ఆ సీన్ లోపల ఇంకో సీన్ ఉంటది. మీకు తెలుసు కదా, మీరు ఉగ్రం నుంచి చూస్తున్నారు కదా, ఏ ఒక్క సీన్ కూడా స్టార్ట్ ఎండ్ అలా ఉండదు దానికి. ఇట్స్ లైక్ ఇన్సెప్షన్. ఇట్స్ లైక్ దేర్ ఆర్ సో మెనీ సీన్స్ విత్ ఇన్ ఎ సీన్. ఒక్క సీన్ ఇంకో సీన్ కట్ అవుతుంది, ఇంకో దానికి కట్ అవుతుంది. అటువంటి సీక్వెన్సెస్ కి మీరు స్కోర్ చేసేటప్పుడు సీన్ మారిపోతుంది, మూడ్ లైట్ గా మారుతుంది. ఎలా ఉంటది అసలు ఆయనతో? ఇట్స్ ఎ కంప్లీట్లీ ఎక్స్పెరిమెంట్. నేను అందరితో వర్క్ చేసే టైంలో డైరెక్టర్ ఇస్ ద మెయిన్ పాయింట్. ఫస్ట్ హీ హ్యాస్ టు బి హ్యాపీ. సో దాని తర్వాత మన వర్షన్ కూడా ఉంటుంది. ఫస్ట్ వి విల్ ఏం చెప్తారు యాక్చువల్లీ, సో ఆయన విజన్కి ఇది యాప్ట్ అవ్వాలి, అందువరకు మనం వర్క్ చేస్తాం. యాక్చువల్లీ కేజీఎఫ్ అని ఐఎమ్ హ్యావింగ్ 18 వర్షన్ స్కోర్. 18 వర్షన్ స్కోర్ ఐఎమ్ హ్యావింగ్ అరౌండ్ చాప్టర్ 1, చాప్టర్ 2 అండ్ సాలార్ బోత్ కలిపి. నాట్ యూజ్డ్ వర్షన్ ఐఎమ్ హ్యావింగ్ 24 TB మినిమం. 24 TB మినిమం. సో ఒక్క వర్షన్ కి ఎంత డిఫరెన్స్ ఉంటుంది సార్? ఏం డిఫరెన్స్ ఉంటుంది? లైక్ చేంజ్. ఒక ఎగ్జాంపుల్, ఐ లైక్ దేవా ఎట్ కాన్సార్ గేట్, దట్ 1.5 minute పీస్ చాలా ఇష్టం నాకు అది. యునో దేర్ ఈస్ వన్ మెలడీ ఇన్ ఇట్ అండ్ దెన్ దేర్ ఈస్ వన్ ఒక లేయర్స్ ఆఫ్ దిగ్ 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 దిగ్. దేర్ ఈస్ యునో దట్ ఎఫెక్ట్. ఐఎమ్ నాట్ ఏబుల్ టు డిస్క్రైబ్ ఇట్ పర్ఫెక్ట్లీ, బట్ వెన్ ఐఎమ్ లిజనింగ్ టు ఇట్ ఆన్ ఇయర్ ఫోన్స్ ఇట్ హిట్స్ మీ. లైక్ మీరు అన్నారు కదా ఆ వైబ్రేషన్, ఐ ఫీల్ దట్ వైబ్రేషన్ ఇన్ మై హెడ్ వెన్ ఐఎమ్ లిజనింగ్ టు దట్. అది ఫస్ట్ ప్రశాంత్ సార్ ఎప్పుడు విల్ క్రాక్ మెలడీ ఫస్ట్. మెలడీ ఎలా ఉండాలి అని. సో రిమైనింగ్ ఆల్ లైక్ సూట్. మీరు టీషర్ట్లో వెళ్తారా, షర్ట్లో వెళ్తారా, జీన్స్ వెళ్తారా, పంచెలో వెళ్తారా. సో దిస్ ఆల్ ఆప్షన్స్. ఏ మ్యూజిక్ సూట్ అవుతుందో విల్ కీప్ దట్. దెన్ రీకాల్ ఉండాలి. సో మనం ఈరోజు మ్యూజిక్ చేస్తే మనం దాన్ని సైడ్లో పెడతాం. 3-4 days తర్వాత అది హాంటింగ్ వచ్చేస్తే సో విల్ ఫిక్స్ దట్. అలాంటి మనం చేసి 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 సో చాలా వర్షన్ ఉంటుంది. సో like instrumentation also I'm not using the regular synth jo normal VST వాడతారు కదా, అలా నేను వాడను యాక్చువల్లీ. అదే సో ఐ విల్ గో విత్ ద శాంపుల్. న్యాచురల్ సౌండ్ నేను ఎక్కువ వాడతాను యాక్చువల్లీ. న్యాచురల్ సౌండ్ని శాంపుల్ చేసి ఐ విల్ ప్లే దట్. అదే అందుకే మీ అన్ని థియేట్రికల్ సౌండ్గా అలాగా ఉంటుంది. లైక్ ఎగ్జాంపుల్ కాన్సార్ గేట్ సీన్ ఉంది కదా, ఫార్ దాట్ ఓన్లీ మెటాలిక్ ఇన్స్ట్రుమెంట్ లైక్ మెటల్ రాడ్ కానీ దానికి రికార్డ్ చేసి సో దాన్ని ఇన్స్ట్రుమెంట్గా మార్చేసి దాన్ని ఫ్రీక్వెన్సీ ఏ ట్యూన్కో రావాలి ఆ ట్యూన్ చేసి సో ఐ హ్యావ్ ప్లేడ్ దట్. సో అందుకే అన్ని ఇన్స్ట్రుమెంట్ ఐ విల్ ఆల్వేస్ ఐఎమ్ థింకింగ్ అబౌట్ ద ఫ్రీక్వెన్సీ మీటర్ ఉంటుంది కదా, దాంట్లో ఓకే ఏ ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంది, ఏ ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంది, సో దాన్ని పెట్టుకొని ఐ విల్ ట్రీట్ దట్ సౌండ్. మెటాలిక్ రాడ్ ఏంటి? నార్మల్గా అవుట్ సైడ్ ఉంటుంది. ఇది కేజీఎఫ్ చాప్టర్ 2లో యష్ గారిది ఎంట్రీ అన్ని ఉంది కదా, సో హార్న్ లాగా ఉంటుంది. అది అన్ని పగలకొట్టిన ప్లాస్టిక్ పైప్ పెట్టుకొని నేను ఐ హ్యాడ్ డిడ్ దట్ హార్న్స్, ఇంక్లూడింగ్ సంజయ్ దత్ గారిది హార్న్ ఉంది కదా అంత వచ్చింది కదా, అదన్నీ ఎలక్ట్రిక్ పైప్స్. ఓకే, సో ఐఎమ్ ఆల్వేస్ బి లైక్ ఫుల్ ఆన్ ఎక్స్పెరిమెంట్. నేను ప్రీసెట్ అలా వాడను. అందరూ ఈ ఎగ్జాంపుల్ అది దట్ సింగిల్ టోన్ ఈస్ హ్యావింగ్ అరౌండ్ 20-22 లేయర్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్. లైవ్ ఇన్స్ట్రుమెంట్ని లేయర్ చేసుకొని ఒక షేప్ వచ్చిన తర్వాత ఐ విల్ ప్లే దట్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ శాంప్లర్. నాకు ఒక లెఫ్ట్ రైట్కి ఒక ఈ ఫ్రీక్వెన్సీ లెఫ్ట్ రైట్ కావాలి, ఇది ఓకే ఇది అంబియన్స్గా రావాలి అని కంప్లీట్గా ఒక చేసుకొని దాన్ని రెండర్ చేసి దాన్ని ఇన్స్ట్రుమెంట్గా ప్లే చేస్తాను. డైరెక్టర్ ఇవన్నీ బ్రీఫ్ మీకు చెప్పరు కదా, డైరెక్టర్ మీకు ఒక బ్రీఫ్ ఇస్తే మీరు దాని మీద బిల్డ్ చేసుకొని ఇంత చేస్తున్నారు. డైరెక్టర్ ఇచ్చే బ్రీఫ్ ఎలా ఉంటుంది మీకు? సో ఆయన బ్రీఫే నాకు ఇన్స్పైర్ కదా. ఓకే, సో సీన్ ఇలా వస్తుంది, బట్ ఆయన మెటాలిక్ రాడ్ అవన్నీ ఆయన చెప్పారు కదా, అవన్నీ మీ అది నా ఐడియా. బట్ హీ విల్ టెల్ ఇట్స్ వర్కింగ్ ఆర్ నాట్, హీ విల్ టెల్. ఓకే, సో అది మన ఎప్పుడు ఐ థింక్ డైరెక్టర్ అంటే చూస్ ద బెస్ట్.
సెలెక్ట్ ద బెస్ట్. సో అది రెండు, ఇఫ్ హీఈస్ నాట్ గివింగ్ లిబర్టీ టు మై ఏం చెప్తారు, నా వర్క్ గురించి ఆయన ఫ్రీ లేదంటే, సో ఐ కాంట్ ఎక్స్పెరిమెంట్. ప్రశాంత్ సార్తో అది, సో హీ విల్ గివ్ ద స్పేస్. ఆ స్పేస్ వచ్చిన తర్వాతవే మనం ఏదైనా చేయగలరు సార్. కానీ KGF2 యష్ గారి ఇంట్రోలో ఒక స్క్రీమ్ ఉంటుంది సార్, బ్యాక్గ్రౌండ్ మీరు అరిచింది బ్యాక్గ్రౌండ్ లో. నేను థియేటర్ లో చూసినప్పుడు ఆ స్క్రీమ్ నాకు వినపడలే, బికాస్ థియేటర్ ఎవ్రీబడి ఈ స్క్రీమింగ్. సో వి థాట్ దట్ ఈస్, ఆ స్క్రీమ్ రిజిస్టర్ అవ్వలే. నేను ఓటీటీలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని చూస్తే కాల్ ఇట్లా పడిన వెంటనే, హెలికాప్టర్ నుంచి కాల్ ఇట్లా పడిన యూ హియర్ వన్ స్క్రీమ్ అండ్ ఇట్స్ అంత వస్తుంది. అది నా వాయిస్. అది అక్కడ స్క్రీమ్ పెట్టాలని ఎందుకు అనిపించింది? సి ఐఎమ్ కేమ్ ఫ్రమ్ మాస్. మాస్ అంటే ఫస్ట్ ప్రశాంత్ సార్ నుంచి నేను నేర్చుకునేది ఒక పాయింట్. సో వీ హ్యావ్ టు లవ్ ద హీరో ఫస్ట్. సో హీరో పైన లవ్ వచ్చిన తర్వాతనే వస్తుంది 100%. సో వీ ఆల్వేస్ థింక్ అబౌట్ ద మూవీ. ప్రశాంత్ సార్, we always talking about the hero character, we always talking about the hero presence, మూవీ గురించినే మాట్లాడుతూ ఉంటాం. సో వీఆర్ లైక్ మెంటల్స్, దెర్ ఇస్ నో డౌట్. సో మూవీ మెంటల్స్. కానీ మీరు ప్రశాంత్ నీల్ గారు కూర్చుని మ్యూజిక్ డిస్కషన్, ఆ సిట్టింగ్స్ ఉంటాయి కదా, అవి ఒక్కసారి చూడాలి సార్. ఏం మాట్లాడుకుంటారు మీరు, ఎట్లా ఆ మూమెంట్స్ వాటన్నిటిని, స్పేస్ ఫర్ ఎవ్రీ టెక్నీషియన్. అండ్ ఇందాక అన్నారు కదా 18 వర్జన్స్, ఇందాక మనం మాట్లాడుకుంటూ ఇలా వచ్చేసాం. వాడని వర్షన్స్ కి వీటికి ఏంటి తేడా, అవి ఎట్లా ఉంటాయి? లైక్ ఒక వన్ మూమెంట్లో మనం చేసే మెలడీ మనకు ఏదో ఒక 2 to 3 notes బాగుండదు. సో ఏదో ఇంకా రావాలి అని, దట్స్ విల్ డిలీట్ దట్. సో అగైన్ విల్ సిట్ ఆన్ దట్. ఓకే, ఫస్ట్ 2 note బాగుంది, సెకండ్ 3 note బాగలేదు, ఓకే ఏం చేయాలి? సో విల్ స్పెండ్ ఆన్ హాఫ్ డే. సో Note 1, Note 2, Note 3 అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? లైక్ పెద్దగా తెలియని వాళ్ళకి ఒక ట్యూన్ పెట్టు, లైక్ సలార్, సోల్ ఆఫ్ సలార్ తీసుకుని ఇలా ఏదో వస్తుంది ఫస్ట్. సో దీని దాదా దాదా అది బాగుంది. సో దాన్ని ఫస్ట్ ఓకే దాదా దాదా బాగుంది. సో దాని తర్వాత ఇంకొక వర్షన్ దాదా దాదా, అది ఇంకొక 5 to 10 వర్షన్ చేస్తాం యాక్చువల్లీ, ఇంక్లూడింగ్ కార్డ్స్ గిట్స్. కానీ వీఆర్ లైక్ షఫలింగ్ ఎవ్రీ మూమెంట్స్. ఓకే ఏది బాగుంది, సో విల్ టేక్ దట్. ఓకే, దాని తర్వాత దాంట్లో కూడా విల్ మేక్ ఇట్ లైక్ ప్రజెన్స్. ఏం చెప్తారు, కార్డ్స్ ప్రజెన్స్ అని ఉంటుంది. కార్డ్స్ ప్రజెన్స్ అంటే ఏం చెప్తారు యాక్చువల్లీ, ఎలా చెప్పాలి? సో దీనికి ఒక కార్డ్స్ ఉంటుంది, ఇది ఆ కార్డ్స్కి రూట్. దీనికి ఆప్షన్ మనము ఓకే ఇది డౌన్ వస్తుంది కార్డ్స్, అప్పర్ వస్తే ఎలా ఉంటుంది? సో ఇలాంటి ఎక్స్పెరిమెంట్, ఈ కార్డ్స్ వస్తే ఈ నోట్కి ఈ కార్డ్స్ పెడితే ఎలా ఉంటుంది? సో వైబ్రేషన్ ఏ నోట్లో వస్తుంది, ఏ కార్డ్స్లో వస్తుంది అని. సో విల్ ట్రై దట్. ఆ 24 TBలో ఒక 1 TBO లేకపోతే ఒక 5 to 10 GB బయటకు వచ్చే ఛాన్స్ ఉందా? మెమరీస్ when I am 50 or 60 I will bring that all. And I love Salar's soundtracks. But if you remember, KGF soundtrack వచ్చిన వెంటనే బ్లాస్ట్. ఓకే, Salar took time. Salar was like slow poison. Actually ప్రశాంత్ సార్ మీరు చెప్పినట్టే చెప్పారు యాక్చువల్లీ. సో రవిజీ ఇట్స్ నాట్ లైక్ ఇమీడియట్గా ఎక్కువ ఛాన్స్ లేదు, ఇది స్లోలీగా ఇట్ విల్ హాంట్ ఆడియన్స్ అని. సో హీఈస్ హ్యావింగ్ బ్యూటిఫుల్ జడ్జ్మెంట్. అన్ని మూవీలో హీ లవ్స్ ద మూవీ దట్ మచ్ యాక్చువల్లీ. సో నా అదృష్టం. సో హీ సెలెక్టెడ్ మీ. బట్ మీరు ఏమన్నా మీకు అనిపించిందా, అరే ఏంటి సలార్ కొంచెం ఫస్ట్ రిలీజ్ అయినా ఒక 1-2 weeks పీపుల్ వర్ లైక్
కేజీఎఫ్ అంత లెవెల్లో లేదు మ్యూజిక్, కేజీఎఫ్ అంత లెవెల్లో ప్రాబ్లం ఏమంటే కేజీఎఫ్ ప్రాబ్లం, సలార్ది ప్రాబ్లం కాదు. ఓకే. సో మీ జనరేషన్ ప్రాబ్లం ఏమంటే, సో మనం టీ తాగుతున్నాం, వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ద టీ. ఎస్టర్డే బ్లాక్ కాఫీ హార్లిక్స్ తాగాం కదా, బాగుంటుంది కదా అని చెప్తే ఇది మీకు నచ్చదు. సో ఫోకస్డ్ ఆన్ వాట్ ప్రజెన్స్కి. సో అది టైం పడింది అంతే. సో అది దీన్ని డిఫరెంట్గా మీరు థియేటర్కి వెళ్ళే టైంలో మీరు మైండ్లో ఆ యాంగిల్లో వెళ్తే సో ఇట్స్ వండర్ఫుల్, బ్రిలియంట్ సౌండ్ ట్రాక్ సార్. మీ ప్రఖ్యాత్ అండ్ ఆల్ వి కీప్ టాకింగ్ అబౌట్ సలార్ సౌండ్ ట్రాక్. సీ ద డిఫరెన్స్ ఆఫ్ కేజీఎఫ్ చాప్టర్ 2, దాని తర్వాత సలార్. కేజీఎఫ్ ఇస్ ఎపిక్ ఆర్కెస్ట్రా. What epic orchestra. Epic, okay. KGF chapter 2 hybrid orchestra. Okay, this is completely hybrid. Okay, you can hear the brass but it's not a brass. Okay, you can hear the tom, it's not a natural tom. We have processed it like that only. So total ga process chesi oka sound vachin tarvata oka tom vachestha kuda it will bang the theater. Ala manam chesam actually. సో లైక్ ఏం చెప్పాలి, ఒక చాప్టర్ 2 1 టామ్స్ సింగిల్ టామ్, చాప్టర్ 2 10 టామ్స్, దిస్ ఇస్ లైక్ 500 టామ్స్. అలా మనం అందుకే మీకు ఆ ట్రాక్ వింటే, సౌండ్ ఆఫ్ సలార్ వింటే, సో వీ హ్యావ్ ప్రాసెస్ లైక్ దట్. ఇట్స్ నాట్ లైక్ రెగ్యులర్ ఆర్కెస్ట్రా రికార్డ్ చేసాము అది వచ్చేసి అది లేదు. సో వీ హ్యావ్ ప్రాసెస్ దట్. ఎవ్రీ టైమ్ ప్రశాంత్ సార్ గురించి ఫ్రమ్ హిమ్ ఐ లర్న్డ్ whatever we have a talent we have to do and give it to that product. So idi next movie ki idi Shahrukh Khan movie ki cheste idi pettukunnam. So whether it is big movie not small movie, we have to do our work. Sir, but idi epic ki ellali, idi hybrid ki ellali, aa choice, aa decision ela? That is the generation. ఇప్పుడు కేజీఎఫ్ అయిన తర్వాత 4 years 3 years సంథింగ్ అయిన తర్వాత చాప్టర్ 2 వచ్చింది. సో ఆ టైంలో జనరేషన్ పట్టుకొని వీ హ్యావ్ రీసెర్చ్, ఓకే ఏ జానర్ జరుగుతుంది వరల్డ్లో, సో దాన్ని పెట్టుకొని వీ హ్యావ్ చేంజ్. సలార్ వచ్చే టైంలో కంప్లీట్లీ కేమ్ టు మోడర్న్. Generation completely came to sound like come to modern. But 1 year ఏ కదా సార్ డిఫరెన్స్ కేజీఎఫ్ చాప్టర్ కి సలార్? Every 3 months genre is changing. Okay. Now generation is funk drift now. So that funk drift I have experimented in Marco. Right, full on like yes. No real what do you call instruments, no, in that completely. Depending on generation, depending on movie. So నేను యాక్చువల్లీ ఫ్రమ్ విలేజ్ ఐ కేమ్, బట్ ఐఎమ్ ఎక్స్పెరిమెంటింగ్ ఎవ్రీ టైమ్. జనరేషన్కి యంగర్ జనరేషన్కి నేను వర్క్ చేయాలంటే ఎవరికి చేయాలి? మార్కో ఇస్ కంప్లీట్లీ. బట్ టెల్ మీ సంథింగ్, మార్కో దేర్ ఇస్ వన్ సీక్వెన్స్ వేర్ ది ఎంటైర్ ఫ్యామిలీ ఈజ్ కిల్డ్. వి వాచ్డ్ ఇట్ ఇన్ థియేటర్. ఒక్కసారి చూసినప్పుడే మాకు ఆ 10 నిమిషాల సీక్వెన్స్ మేము చూడలేకపోయాం. ఓకే, మీరు రికార్డింగ్ స్టూడియోలో దాన్ని చేశాను. ఎంత ఇబ్బందిగా ఉంటుంది మీకు అని. ఈ మూవీ అయిన తర్వాత ఒక 15 days హ్యాంగ్ ఓవర్ ఉంది, వేర్ ఇన్ హ్యాంగ్ ఓవర్. సో దట్ ఇస్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ వి డిడ్ ఇన్ మార్కో. సమ్ ప్లేసెస్ సైలెన్స్ ఇస్ ద మ్యూజిక్. యాక్చువల్లీ అలా డిజైన్ చేసాం. యాక్చువల్లీ దట్స్ ఆల్సో బికమ్ హిట్ బికాస్ ఆఫ్ ద అక్సెప్టెన్సీ. సో ఒక డైరెక్టర్కి, ఒక హీరోకి మూవీలో ఏం చెప్తారు యాక్చువల్లీ, బెస్ట్ వచ్చేస్తే వీ హ్యావ్ టు అక్సెప్ట్ ఇట్. సో దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. సో ఇంకొక విషయం సార్, ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్కి ఎంత బాగా స్కోర్ చేస్తున్నారు అదొక్కటే కాదు, ఎక్కడెక్కడ సైలెన్సెస్ ఇస్తున్నారు అనేది కూడా దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ కదా. ఎందుకంటే మనం కొన్ని సినిమాలు 3 hours రన్ టైం ఉంటే 3 hours కొట్టేసి సినిమా ఏ పాటికి తలనొప్పి వచ్చేస్తుంది. సో మీరు ఎలా డిసైడ్ చేస్తారు, లైక్ ఇక్కడ వద్దు, ఇక్కడ సైలెన్స్ ఉంటే చాలు అని? సో
అన్ని మూవీకి నేను నా వర్షన్ ఒకటి చేస్తాను. ఫస్ట్ డిజైన్ అని నేను ఎవ్రీ మూవీ వచ్చిన తర్వాత నా డిజైన్ స్టైల్ ఇచ్చేస్తాను. దాని తర్వాత ఒక ఫస్ట్ మీటింగ్తో తెలిసిపోతుంది. సో ఆయన మైండ్ సెట్ ఎలా ఉంది, సో అక్సెప్టెన్సీ ఉందా, ఏముంది అని. సో దాని తర్వాత ఐ హ్యావ్ టు బి డైరెక్టర్స్ విజన్. సో నేను ఆప్షన్ ఇవ్వచ్చు, బట్ ఇది అన్నీ నేను యాంగిల్ ఫ్రమ్ డైరెక్టర్ ఓన్లీ. సో సమ్ మూవీస్ అలా అవుతుంది. సో మనకి తెలుస్తుంది సో ఇది రాంగ్ ఉంది అని. సో వీ కాంట్ డూ ఎనీథింగ్, బట్ ఫోర్స్ఫుల్లీ వీల్ టెల్ ద డైరెక్టర్ అండ్ ప్రొడక్షన్ హౌస్ ఇది కొంచెం ఇలా చేస్తే బాగుంటుంది సార్. సో బికాస్ ఆఫ్ దిస్ ఫ్రమ్ స్క్రిప్టింగ్ దే హ్యావ్ ట్రావెల్డ్, వీ కాంట్ ఏం చెప్తారు యాక్చువల్లీ. అలా మనం డిసప్పాయింట్ చేసేదానికి టైం ఆప్షన్ లేదు. రైట్ రైట్. అండ్ ప్యారల్ గా వర్క్ చేస్తున్నారు కదా సార్ కొన్ని మ్యూజిక్ ప్రాజెక్ట్స్. అది జరుగుతూనే ఉంటుంది. అది ఇందాక అన్నారు కదా, ఒక ట్యూన్ ఒకటి కంపోజ్ చేసేసి 3-4 days తర్వాత వెళ్తే అది మనల్ని రీకాల్ చేసి అది మన మళ్ళీ హాంట్ చేస్తుందని. మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉన్నప్పుడు అది కొంచెం ప్రాబ్లం అవ్వదా? లేదు, ఐ విల్ ట్రావెల్ విత్ ద స్టోరీ. ఓకే, ఆ స్టోరీ రీకాల్ చేసిన తర్వాత ఇమీడియట్ గా ఆ మూడ్కి వెళ్తాం యాక్చువల్లీ. సో ఫస్ట్ ఎవ్రీ మ్యూజిక్ కి ఒక స్టోరీ ఉంటుంది. ఎవ్రీ మ్యూజిక్ హ్యావింగ్ ద స్టోరీ. ఆ స్టోరీ మనం యాక్చువల్లీ ఎలా మన లోపల వెళ్తుందో ఇట్ విల్ కమ్ అవుట్పుట్ దట్. ఇది మీరే చెప్పాలి. ఇప్పటి వరకు మీరు చేసిన వాటిని అన్నిట్లోకి ఓకే, ఇప్పుడు మన ఐకానిక్ స్కోర్స్ అని తీసుకుంటే వీ హ్యావ్ కేజీఎఫ్, వీ హ్యావ్ కేజీఎఫ్ చాప్టర్ 2, వీ హ్యావ్ సలార్. సలార్ ఈజ్ యువర్ మోస్ట్ ఇంటర్నేషనల్ వర్క్ అంటే వుడ్ యు అగ్రీ? 100%. కేజీఎఫ్ వీటన్నిటికంటే కూడా ఎక్కువ మొదలు పెట్టినప్పుడే మన స్కోర్ ఇంటర్నేషనల్ ఫీల్ ఉండాలి అనేది ఒక గోల్ ఉండేనా? అది వీ హ్యావ్ ప్లాన్ లైక్ దట్ ఓన్లీ. ఇదివరకు చేసిన స్కోర్ ఏముంటో దాన్ని డిఫరెంట్గా ఉండాలి అని మనం ఫ్రమ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇట్ సెల్ఫ్ వీ హ్యావ్ డిజైన్ లైక్ దట్ ఓన్లీ. ఓకే. సో లైక్ నార్మల్ ఇండియన్ టేప్ ఉండినా కూడా ఇట్స్ నాట్ లైక్ సౌండింగ్ లైక్ టేప్. సో అలా వీ హ్యావ్ ప్లాన్డ్ ఇట్. సో దాని తర్వాత ఐ హ్యావ్ గాట్ కాల్ ఫ్రమ్ యుఎస్ నుంచి 3-4 calls వచ్చింది ప్రొడక్షన్ హౌస్ నుంచి. సో దెన్ ఓన్లీ ఐఎమ్ గెటింగ్ ఓకే, మన సౌండ్ అలాగా అక్కడ వరకు వెళ్ళింది అని. ఆ డైనోసార్ సౌండ్ ఎలా క్రియేట్ చేశారు సార్? ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ డైనో, ఇట్స్ సౌండింగ్ లైక్ డైనోసార్, బట్ వాట్ ఇన్స్ట్రుమెంట్? ప్రాసెసింగ్. బట్ బేస్ నార్మల్గా టైగర్ సౌండ్, లయన్ సౌండ్ అదన్నీ పెట్టుకొని వీ హ్యావ్ ప్రాసెస్డ్. వీ హ్యావ్ క్రోటో అని సాఫ్ట్వేర్ ఉంది, చాలా బాగా సాఫ్ట్వేర్స్ ఉంది. సో దాని తర్వాత వీ హ్యావ్ యూజ్డ్ లాట్ ఆఫ్ ప్లగిన్స్. నేను ఏం చెప్తారు యాక్చువల్లీ అడ్వాన్స్గా వెళుతున్నాను యాక్చువల్లీ చాలా. అదే సో ప్రాసెసింగ్ ఎక్కువ చేస్తాను యాక్చువల్లీ. సార్ మీరు క్లాసెస్ కూడా తీసుకుంటున్నారు కదా, నాలెడ్జ్ షేరింగ్. 12 days నేను యాక్చువల్లీ మ్యూజిక్ నా లోపల వచ్చింది విదిన్ 12 days. 12 days ఎవరైనా కూడా దే కెన్ డూ ద మ్యూజిక్. సో 12 days కంటిన్యూస్లీ వితౌట్ దిస్ ఫోన్ మీరు ఉంటే చాలు. ఓకే. సో మీ క్లాసులు చెప్పడం అదంతా ఆ మోడల్ ఎలా ఉంటుంది? సో ఇట్ 12 days ప్యాక్డ్ క్లాసెస్, ఇన్ పర్సన్ క్లాసెస్ అవి. ఎస్, 24/7 ఉంటుంది. సో లైక్ ఒక 2 hours మార్నింగ్ క్లాస్, 2 hours ఈవినింగ్ క్లాస్, మిడ్లో వి విల్ గివ్ ద క్లాస్ వర్క్. సో 24/7 లైక్ మీరు గిటార్ క్లాస్కి వెళ్తారు ఎగ్జాంపుల్, వీక్లీ 1 class, ఓకే, మంత్లీ 4 class, ఇయర్లీ 4 into 12 48 class. లైక్ యు ఆర్ ఇన్ 48 hours మీరు 1 year యూ హ్యావ్ ట్రావెలింగ్. సో అదే మీరు 12 days ఇచ్చేస్తే 12 years క్లాసెస్ యూ కెన్ లర్న్ ఇన్ 12 days. ఏమవుతుందంటే సో మన ఒక 5 years 6 years క్లాస్ అయిన తర్వాత అయ్యో నాకు ఏమీ రాదు, గిటారే రాదు అని లైఫ్ వేస్ట్ అవుతుంది. సో నేను ఎలా ప్లాన్ చేశానంటే, సో అట్లీస్ట్ యూ హ్యావ్ టు డూ యువర్ మ్యూజిక్. నాకుండే స్టూడెంట్లో కొంత వాళ్ళకి కంప్యూటరే రాదు, దే ఆర్ డూయింగ్ మ్యూజిక్ ఫ్రమ్ రూరల్ ఏరియాస్ అండ్ ఆల్. ఓకే. సో దే ఆర్ డూయింగ్ మ్యూజిక్. నేనే చెప్పాను కదా, నా స్టూడియోలో ఉండే వాళ్ళు అన్ని ప్రోగ్రామర్స్. సార్ కానీ ఇప్పుడు ఫ్యూచర్లో ఇంకా మ్యూజిక్ నేర్చుకోవాలంటే ఆ కంప్యూటర్
ఈ సాఫ్ట్వేర్స్ అవి నేర్చుకోకుండా జస్ట్ నేను మ్యూజిషియన్ గా ఉంటానంటే కుదరదా సార్? అది ఖచ్చితంగా ఇవి నేర్చుకునే తీరాలా? యూజర్ ఫ్రెండ్లీ. అది వస్తే మీ ఐడియా, దాని తర్వాత మీ ఎగ్జిక్యూషన్ ఉంటుంది చెప్తారు కదా, అది ఒక ఇన్స్ట్రుమెంట్ తెలిస్తే చాలు. యూ క్యాన్ డూ. ఏం చెప్తారు యాక్చువల్లీ, అన్ని ఫ్రీక్వెన్సీస్ ఇన్ వన్ శాంపల్. ఒక శాంపల్ని మీరు తీసుకుంటే ఆ శాంపల్లో అన్నీ ఉంటుంది. సో నా క్లాస్లో నేను ఫస్ట్ అదే చెప్తున్నాను. సో ఒక సింగిల్ శాంపుల్ చేసుకుని విల్ మేక్ ఇట్ దట్ శాంపుల్ ఓన్లీ కిక్, దట్ శాంపుల్ ఓన్ ది స్నేర్, దట్ శాంపుల్ హై హ్యాట్స్, బేస్ గిటార్, అన్ని దట్ సింగిల్ శాంపుల్ విల్ క్రియేట్. అండ్ అది ఎలా అవుతుంది, సో ఆ ఫ్రీక్వెన్సీ మాకు తెలిస్తే యూ కెన్ డూ ఎనీథింగ్. కమింగ్ బ్యాక్ టు వీరచంద్రహాస సార్, సో మీరు దీంట్లో స్పెసిఫికలీ 2 ఇన్స్ట్రుమెంట్స్ ని యూజ్ చేశాను అని చెప్పారు. అవును, యాక్చువల్లీ టోటల్ 4 ఇన్స్ట్రుమెంట్స్ విల్ కమ్. ఒకటి హార్మోనియం శృతి, దాని తర్వాత మద్దలే, దాని తర్వాత చెండే, మద్దలే చెండే. ఓకే, తాళం. మద్దలే అంటే ఇట్స్ లైక్ మృదంగం, నియర్ బై మృదంగం. ఓకే, నియర్ బై మృదంగం. సో ఇదే 4 ఇన్స్ట్రుమెంట్, రిథమ్ ఇన్స్ట్రుమెంట్. దాని తర్వాత ఏమీ లేదు. సో దీన్ని పెట్టుకొని ఎలా నేను చేస్తానని నాకు తెలియదు యాక్చువల్లీ. సో ఐఎమ్ బిగినింగ్లీ ఐఎమ్ బ్లాంక్ యాక్చువల్లీ. రికార్డ్స్ చేసుకొని అరౌండ్ 1500 పైన అయింది ట్రాక్స్. దాని తర్వాత ఒక ఆరా వచ్చింది, అది అట్మాస్ఫియర్. సో దాన్ని పెట్టుకొని ప్రాసెస్ చేసి మన యూఎస్ టీమ్ ఉంది. సో జస్ట్ ఐ సెండ్ టు దెమ్, దీన్ని మీ ఐడియాలో ఏదైనా ప్రాసెస్ చేసి పంపండి. సో ఎవరికి పంపారు? మన రెగ్యులర్ టీమ్ ఉంది, యూఎస్ సౌండ్ డిజైనింగ్ టీమ్. అక్కడ పంపిన తర్వాత సో ఫార్ దెమ్ ఇట్స్ ఎ న్యూ కైండ్ ఆఫ్. సో దే హ్యావ్ డిజైన్డ్ ఇట్ అండ్ దే హ్యావ్ గివన్ రీశాంపుల్ ఇట్ అండ్ దే హ్యావ్ మేడ్ సమ్ శాంపుల్స్ టు మీ. సో ఎవ్రీ మూవీ నేను అలాగే చేస్తాను, శాంపుల్స్ ఇచ్చేసి దే విల్ డిజైన్ ఇట్ డిఫరెంట్ వే అండ్ దే విల్ గివ్ టు బ్యాక్. దెన్ నేను దాన్ని యూజ్ చేసుకొని ఎలా చేస్తానని నేను ప్లాన్ చేస్తాను. అది వచ్చిన తర్వాత ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. సో ఇట్స్ సాలిడ్ సౌండ్. అవర్ నేటివ్ ఇట్ సెల్ఫ్ వీఆర్ హ్యావింగ్ దట్ మచ్ స్ట్రాంగ్. ఎవ్రీ స్టేట్ హ్యావింగ్ వన్ ఆర్ట్, బ్యూటిఫుల్ ఆర్ట్ ఫామ్ ఉంటుంది. సో దాన్ని ఆర్ట్ ఫామ్ అని చూస్తే ఇట్ వోంట్ గో ఫర్దర్. We have to elaborate that beautiful art and we have to give the best platform for that art. Then only it will come to mainstream. So mainstream రావాలంటే ఏం చేయాలి? That's the only way, movie. Remaining all it will play somewhere and like actually devotional కి ఒక జనరేషన్ ఉంటుంది, ఒక జానర్. మనిషి వాళ్ళు డివోషనల్ వినేవాడు ఒక యాంగిల్ ఉంటుంది, భావగీత వినేవాడు ఒకడు ఉన్నారు. సో దాని తర్వాత ఫిల్మ్ సాంగ్స్ వినేవాడు ఒకడు ఉన్నారు, పాప్ వాళ్ళు ఒకడున్నారు. బట్ మూవీ అయితే అందరూ వింటారు. సో దట్స్ వై ఐ చూస్ దిస్ ప్లాట్ఫామ్. సో ఆయన నాకు యాక్చువల్లీ 12 years బ్యాక్ వస్తే నేను చేశాను యాక్చువల్లీ. ఆ టైంలో నా దగ్గర డబ్బు లేదు, దాని తర్వాత ఎక్స్పీరియన్స్ లేదు. ఇది ఒక 6 to 7 days షూట్ చేసి ఇది నా వల్ల కాదు అని స్టాప్ చేశారు. 12 years బ్యాక్. ఓకే. సో ఇది 5 movies అయిన తర్వాత, ఎక్స్పెరిమెంటల్లీ 5 movies మన డైరెక్షన్ తర్వాత, సో ఐ గెట్ కాన్ఫిడెన్స్, ఓకే ఇప్పుడు మనం చేసేదికి ఛాన్స్ ఉంది అని. సో వీ డిడ్ మెయిన్లీ ఇంపార్టెంట్ పాయింట్, కల్చర్ని రిప్రజెంట్ చేయాలి. సో టుడే రవి బస్రు ఇక్కడ ఉన్నాడు అంతే, జస్ట్ బికాస్ ఆఫ్ దట్ బ్యూటిఫుల్ ఆర్ట్. సో ఇట్ హ్యాస్ గివన్ మీ దట్ మచ్ స్ట్రెంగ్త్ అండ్ కాన్ఫిడెన్స్ లెవెల్. ఓకే. సో ఆ ఆర్ట్ ఫామ్ని బయట ఆడియన్స్కి అది తెలియాలి. సో ఇలాంటి ఆర్ట్ ఫామ్ అన్ని స్టేట్లో ఉంటుంది. అట్లీస్ట్ దీన్ని చూసిన తర్వాత అట్లీస్ట్ ఆ ఆర్ట్ ఫామ్ బయట వచ్చేస్తే ఐఎమ్ హ్యాపీ. అండ్ యాక్టర్స్ కూడా ఇందులో అందరూ డెబ్యూటెంట్స్ అండ్ రియల్ యక్షగాన ఆర్టిస్ట్ ఓన్లీ. సో వాళ్ళు ఆల్ ఒక 15 years 16 20 years నుంచి యక్షగానలో ఉండేవాళ్ళు. ఎట్లా పట్టారు వాళ్ళందరినీ? ఒక 2-3 యక్షగాన సేమ్ స్టోరీని నేను బిఫోర్ ట్రయల్ చేస్తాను యాక్చువల్లీ. డేలో నైట్ అన్ని యక్షగానం ఉంటుంది కదా, డేలో నేను చేసిన తర్వాత అది ఒక 6 hours వస్తుంది యాక్చువల్లీ. ఒక్కొక్క ఫుల్ యక్షగాన మీరు చూడాలంటే 6 hours.
5 to 6 hours. ఓకే. దాన్ని రికార్డ్ చేసుకొని 4 వర్షన్ తర్వాత దాన్ని ఎడిట్ చేసి, సో దాంట్లో ఒక 2.5 అవర్స్కి ఏం కావాలో కమర్షియల్గా, ఎందుకంటే మనం వచ్చేదే కమర్షియల్ యాంగిల్లో వచ్చేసాం. సో ఆ కమర్షియల్ యాంగిల్ కావాలి. సో ఈ స్టోరీలో ఆ పొటెన్షియల్ ఉంది. సో ఒక 0 నుంచి లైక్ ఒక భిక్షుకుడు ఎలా కుంతల మహారాజా అయ్యాడు అని అంత గ్రాఫ్ ఉంది, బేసికలీ అంత గ్రాఫ్ ఉంది. దీన్ని పెట్టుకొని ఒక కమర్షియల్ యాంగిల్ కరెక్ట్గా ఉంది. సో దాని తర్వాత కొన్ని హిస్టరీ చదివి, సో రెండుని మిక్స్ చేసి మీటింగ్ విత్ దెమ్, ఇలాంటి విషయం ఇది దీంట్లో రావాలి అని మాట్లాడి, సో వీల్ ఫిక్స్ దెమ్. సార్ సూపర్ సార్. మీరే అన్నారు 5 to 6 hours కథ మొత్తం తీస్తే, ఎందుకంటే ఆల్మోస్ట్ 800-900 years హిస్టరీ కాబట్టి దాన్ని 2.5 hours కూర్చోబెట్ట. ఆ కండెన్స్ చేసే ప్రాసెస్ కమర్షియల్ ఫార్మాట్లోకి ఎలా తీసుకొచ్చారు దాన్ని? సో వీ హ్యావ్ రికార్డెడ్ 3 to 4 version ఆఫ్ వీరచంద్రహాస కథని, యక్షగాన్ని వేరే వేరే పర్ఫార్మెన్సెస్తో మనం రికార్డ్ చేసిన తర్వాత మనం ఎడిటింగ్లో చేసి ఒక 2.5 hours తీసుకొచ్చాం. దాని తర్వాత ఫైనల్ సెలెక్షన్ అయిన తర్వాత ఆయనతో డిస్కషన్ చేసి, ఎవరితో? ఆర్టిస్ట్. సో ఈ సీన్ మీరు యాక్చువల్లీ ఒక సీన్ మీరు ఒక 1 hour చేస్తారు, ఇది నాకు 2 minutesతో కావాలి. సో 1 hour కూడా మీరు చెప్పే మ్యాటర్ ఇంతదే ఉంటుంది. సో ఈ మ్యాటర్ని ఒక 2 minutesతో కన్విన్స్ చేయండి. సో దాని తర్వాత దేర్ పర్ఫార్మెన్స్ ప్లేస్ ఉంటుంది. సో దాన్ని మనం ట్రాక్ చేసుకొని, ఓకే ఈ సీక్వెన్స్ ఎలా దే ఆర్ ట్రావెలింగ్, బికాస్ దే ఆర్ ట్రావెలింగ్ విత్ 15 years. సో మనం చేంజ్ చేస్తే అది అవ్వదు. సో ఆయన టాపిక్ ఉంటుంది కదా, ఈ డైలాగ్ ఇలా వెళ్తారని. సో అదన్నీ మార్క్ చేసుకుని దే విల్ గివ్ లిబర్టీ టు దెమ్ స్పేస్. సో దానికి వీ హ్యావ్ యూజ్డ్ 4 cameras. సో ఈయన ఇక్కడ వచ్చేస్తే కూడా ఈ కెమెరాలో కవర్ అవ్వాలి, సో అక్కడ వెళ్తే కూడా ఆ కెమెరాలో కవర్ అవ్వాలి, సో 1 wide రావాలి. సో ఇలాంటి ఆయన ఏం చెప్తారు యాక్చువల్లీ, పర్ఫార్మెన్స్కి ఏది టెన్షన్ లేకుండా, సో యూ డూ యువర్ వర్క్, విల్ డూ అవర్ వర్క్, అలా మనం చేసాం యాక్చువల్లీ. ఇది కూడా 40 days. ప్రిపరేషన్ 1.5 to 2 years ఉంటుంది. వావ్. ఓకే. ఇందాక జనరేషన్ మారుతుంది అన్నారు. లైక్ KGF 1కి KGF 2కి అంత తేడా ఉంది, KGF 2కి సలార్కి అంత తేడా ఉంది. సలార్ 2కి టైం రాబోతుంది కదా. సో హౌ డూ యూ థింక్ మ్యూజిక్ ఇన్ సలార్ 2 ఈస్ గోయింగ్ టు బి లైక్? అది ఆ టైం పట్టుకుని మనం చేస్తాం యాక్చువల్లీ. సో ఆ టైంలో ఏది ట్రెండింగ్ వస్తుందో, సో ఐ స్ట్రిక్ట్లీ ఫాలో ద జనరేషన్కి సౌండ్ ఏ సౌండ్ వెళ్తుందో వరల్డ్లో, సో ఐ విల్ ఫాలో దట్. అలాగే చేస్తూ ఉంటాను అంతే. ఇప్పటికి ఏమైనా ఐడియాస్ ఉన్నాయా? ఇప్పటికి ఏమో, బికాస్ బేస్ అనేది ఆల్రెడీ ఒకటి సెట్ అయిపోయి ఉంది కాబట్టి, లైక్ సోల్ ఆఫ్ సలార్ అయితే మీరు ఖచ్చితంగా అది తిరిగి రీయూజ్ అవుతుంది కదా. అవును, మేబీ ఇన్ డిఫరెంట్ ఫామ్ లో అవుతుందేమో. వాట్స్ హ్యాపెనింగ్ నెక్స్ట్ సార్? నెక్స్ట్ టైం వాట్ హ్యాపెనింగ్ 19th వీరచంద్రహాస తెలుగు వర్షన్ రిలీజ్ అవుతుంది. సో నా కోరిక ఆడియన్స్, తెలుగు ప్రేక్షకులు, సో ఈ కల్చర్ బేస్డ్ ఒక కమర్షియల్ మూవీని చూసి ఈ కల్చర్కి ఒక ఏం చెప్తారు తెలుగులో, ఒక బ్లెస్సింగ్, దాని తర్వాత ఒక లిఫ్ట్ కావాలి. ఇది లిఫ్ట్ అయితే అట్లీస్ట్ ఇక్కడ ఉండే కల్చర్ ఉంటుంది కదా, అట్లీస్ట్ అది బయట వస్తుంది. సో ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ టు బ్రింగ్ మై కల్చర్ టు అప్ ఫ్రంట్. నేను నా పని చేస్తూ ఉన్నాను. సో మీ ఆశీర్వాదం ఖచ్చితంగా ఉంటుంది, ఒక బలం వస్తుంది. లాస్ట్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ఎన్టీఆర్ నీల్? కాంపోజింగ్ జరుగుతుంది ఇంకా. సో ప్రశాంత్ సార్ది ఏమంటే, టిల్ హీ నాట్ సాటిస్ఫైడ్ వీ కాంట్ ఫైనలైజ్ అని. KGFలో అలాగే అయింది, లాస్ట్ మినిట్ వరకు సాంగ్ అని, బికాస్ ఆఫ్ ద స్కోర్ ఇట్ సెల్ఫ్ టెల్లింగ్ ద సాంగ్స్. మీరు అన్ని మూవీలో చూస్తే హీ విల్ యూజ్ ద సాంగ్స్ ఇన్ పర్ఫెక్ట్, ఏం చెప్తారు యాక్చువల్లీ, అది పర్ఫెక్ట్గా యూజ్ చేస్తారు. సో అది టిల్ లాస్ట్ డేట్ వీ నాట్ గెట్టింగ్, ఏం చెప్తారు ఫైనల్ ఇదే అవుతుంది, ఇదే అయింది అని చెప్పేది కష్టం. థీమ్స్ అన్నా లాక్ అయ్యాయా? లైక్ ఆ మెలడీ అయినా
ఒక 2 వర్షం 3 వర్షం మనం వర్క్ చేసాం అంతే. ఓకే. సో ఇంకా వర్క్ చేయాలి. అదే మీరు అన్న కేజీఎఫ్కి 18 వర్షన్స్, సో యూ డోంట్ నో హౌ మెనీ వర్షన్స్ దిస్ విల్ టేక్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు అవర్ ఆఫీస్ అండ్ ఇంత చక్కగా మాట్లాడి మీ ఇన్సైట్ షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ థ్యాంక్ యూ. మీ ఛానల్ గురించి యంగర్ జనరేషన్కి ఒక మాట. సో ఐ విల్ ట్రైమ్ టు టెల్ యాక్చువల్లీ. నేను ఎలా వచ్చేసానంటే, సో అన్ని చోట్ల ఆప్షన్ లేదు, ఆపర్చునిటీ లేదు అని నేను ట్రై చేసి 14 years తర్వాత నాకు ఆప్షన్ దొరికింది ఉగ్రం. సో ఎవరైనా ట్రై చేస్తూ ఉన్నారు మ్యూజిక్ కానీ యాక్టింగ్ కానీ, సో డోంట్ లూజ్ యువర్ హోప్. ఒక టైం వస్తుంది, ఆ టైం వరకు మనం వెయిట్ చేయాలి. లైక్ నేను చాలా ఇంటర్వ్యూలో చెప్తాను యాక్చువల్లీ, ఎవ్రీ ఆర్టిస్ట్ కానీ ఎవరైనా టాలెంట్ ఉన్నారో, సో దే హ్యావ్ టు బి ఏ జాగరిన్, దెన్ ఓన్లీ యాంట్ విల్ కమ్. యా. సో యాంట్ జాగరిన్ అవ్వడానికి ఏమైనా కష్టం ఉందో అదన్నీ అయిన తర్వాత యాంట్ వస్తుంది. సో ఇట్స్ లైక్ ఏం చెప్తారు యాక్చువల్లీ, ఫస్ట్ షుగర్ కేన్ని కట్ చేస్తారు, దాంట్లో మిషన్లో పెడతారు, ఇక్కడ కూడా మనం ఆగాలి. దాని తర్వాత ఫైర్లో పెడతారు 200 degree, అప్పుడు కూడా మనం ఓకే. దాని కూడా సున్నా వేస్తారు, ఒక 60 years రావాలి అని. సో దాని తర్వాత ఇంకా ఫైర్ పెరుగుతుంది, దాని తర్వాత ఒక మోల్డ్ చేస్తారు. సో దట్ వెల్లం ఇట్ విల్ క్యారీ టు 60 years. సో అలా అయిన తర్వాత యాంట్ వస్తుంది. సో మనం అన్నీ ఏమల్లా లైఫ్లో వస్తుందో అన్నీ ఫేస్ చేసుకొని మన పేషెన్స్లో ఉంటే 100% ఆపర్చునిటీ వస్తుంది. ఆపర్చునిటీ ఇస్ లైక్ ఏ వన్ టైం ఫుడ్. అది అయిన తర్వాత ఇంకొక ఆపర్చునిటీ కావాలి మనకు. అందుకే ఆల్వేస్ టు బీ ఏ జాగరిన్ ఉంటే అన్ని ఆపర్చునిటీ వస్తూనే ఉంటుంది. Sir, beautifully put. Thank you so much, sir. Thank you. Thank you so much.